ప్రస్తుతం ఒక వింత ధోరణి జరుగుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. చిన్న చిన్న సినిమాలు చాలా కష్టపడి రిలీజ్ దాకా రావటం, వాటికి ప్రమోషన్ చేయటం, ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడెప్పుడు ఇందులో నుంచి బయటపడిపోయి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం అనే ఒక ధోరణిలో చిన్న సినిమా నిర్మాతలందరూ ఉంటారు. దానికి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా చాలా కష్టపడుతుంటారు. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఈ మధ్య కొంతకాలంగా ఒక ఒక ట్రెండ్ లాగా తయారైపోయింది. 'దండోరా' అనే ఒక సినిమాకి రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఇయాల ఈవినింగ్ దాకా కూడా 16 కట్లు చెప్పారు, 27 కట్లు చెప్పారని చెప్పి నిర్మాత చెప్పి వాపోయి ఆ రోజు జరగాల్సిన థియేటర్ ఓపెనింగ్ కూడా జరగలేదు. దానివల్ల నిర్మాతకి ఎంత నష్టం? అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకుని ఆలోచించుకుంటుంటేనే ఈ మధ్య 'చాయ్ వాలా' అనే ఒక టైటిల్‌తో ఒక సినిమా వచ్చింది. ముఖ్యంగా రాజ్ కందుకూరి గారి అబ్బాయి శివ కందుకూరి హీరోగా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలో నటించిన చిత్రం అది. దానికి కూడా ఇప్పుడు టైటిల్ మార్చమని చెప్పేసి సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం. అలాగనే ఈరోజు రిలీజ్ అవుతున్న 'హే భగవాన్' అనే సినిమాని ఇప్పుడు 'హే బలవంత్‌గా' మార్చారు, బలవంతంగా. సెన్సార్ వాళ్ళు ఎందుకు ఇలాగా చిన్న సినిమాల మీద పడుతున్నారనుకుంటే, గతంలో కూడా ఇలాంటిది ఒక 5-6 సంవత్సరాల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. రేపొద్దున రిలీజ్ అనంగా 'వాల్మీకి' అనే సినిమా టైటిల్ పెడతాం. వాల్మీకి అంటే అందులో ఒక దొంగ క్యారెక్టర్, ఒక గద్దలకొండ గణేష్ అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. అతను దొంగ. అలాంటిది వాల్మీకి అనే ఒక కులం పేరు వస్తదేమోనని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్ అంటే రేపు రిలీజ్ అనంగా ఈరోజు నైట్కి సడన్గా మార్చేశారు. వాల్మీకి అనే టైటిల్ని గద్దలకొండ గణేష్గా మార్చారు. అదంటే సరే, ఆ టైంలో పెద్ద హీరో, కొంచెం పెద్ద నిర్మాతలు, హడావుడి, సరే అదొక పబ్లిసిటీ, ప్రమోషను. హరీష్ శంకర్ లాంటి ఒక మంచి దర్శకుడు ఉన్నాడు. అప్పుడు జరిగిపోయింది. తర్వాత ఒక్కొక్కరుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం లేదులే అనుకుంటుంటే సడన్గా చిన్న సినిమాల మీద ఈ ప్రభావం విపరీతంగా చూపిస్తుంది. ఇలాంటి సినిమాల కోవలోకి వస్తే కనుక మొన్న ఈ మధ్య విడుదలైన 'వనవీర' అనే ఒక సినిమా యాక్చువల్లీ నిజంగా అందులో కథ చూస్తే ఎంత బాగుండిందో, ఆ కథకు సంబంధించి ఆ నిర్మాతకి లాస్ట్ 4 రోజుల తర్వాత మీరు టైటిల్ మార్చాల్సిందంటే గత్యంతరం లేని పరిస్థితిలో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో 'వానర' అనే టైటిల్ని 'వనవీర' అని మార్చుకున్నారు. ఇప్పుడు 'వానర' అంటే తప్పే ఉందో కూడా నాకు అర్థం కూడా కాలేదు.